తండేల్ నాగచైతన్య కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా రేపు అంటే శుక్రవారం 7వ తారీఖు ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్, ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఏ ఏరియాకి ఎంత కొన్నారు, ఎంత వస్తే సినిమా హిట్ అవుతుంది అని లెక్కలు చూస్తే తెలంగాణకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10.5 కోట్ల కొన్నారు. అంటే తెలంగాణలో 10.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. తెలంగాణ వరకు 10.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 20 నుంచి 21 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణలోనే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5 కోట్లకు కొన్నారు. అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమలో హిట్ అవ్వాలంటే. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి 12 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 12 కోట్లు అంటే 24 కోట్లు, 24 నుంచి 25 కోట్లు గ్రాస్ రావాలి. అంటే ఈ సినిమా గీతా ఆర్ట్సే ఓన్ రిలీజ్ చేస్తుంది. ఒక్క రాయలసీమ అండ్ కర్ణాటక అండ్ హిందీ అండ్ తమిళ్ అండ్ ఓవర్సీస్ మిగతా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో అండ్ మిగతా ఆంధ్ర మొత్తం గీతా ఆర్ట్సే ఓన్ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాను. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 27.5 కోట్లకి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిట్ అవ్వాలి అంటే 27.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి. 27.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే 50 నుంచి 55 కోట్లు గ్రాస్ రావాలి ఒక తెలుగు రాష్ట్రాల్లోనే. అప్పుడే సినిమా హిట్ అవుతుంది. ఇక కర్ణాటకకి అండ్ హిందీ అండ్ తమిళ్ అంతా కలిపి ఈ సినిమాను 3.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 3.5 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. అంటే ఇది పాన్ ఇండియా సినిమా కాదు, అంటే పాన్ ఇండియా సినిమానే, తమిళ్ హిందీలో మాత్రమే డబ్బింగ్ చేశారు, మలయాళం కన్నడ డబ్బింగ్ లేదు. సో 3.5 కోట్ల షేర్ రావాలి పాన్ ఇండియా లెవెల్లో అంటే ఒక 7 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాను 6 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 6 కోట్ల షేర్ వస్తే ఓవర్సీస్లో హిట్ అవుతుంది. 6 కోట్ల షేర్ రావాలి ఓవర్సీస్లో అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా ఈ తండేల్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 37 కోట్ల బిజినెస్ జరిగింది. 37 కోట్లు కొన్నారు. అంటే 37 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అయినట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 37 కోట్లు షేర్ రావాలి అంటే 74 కోట్లు, 75 కోట్లు గ్రాస్ వస్తే సరిపోతుంది. 70 నుంచి 75 కోట్లు గ్రాస్ వస్తే సినిమా హిట్ అవుతుంది. సినిమా టాక్ ఎలా ఉన్నా, బాగున్నా బాగాలేకున్నా 75 కోట్లు అయితే రావాలి సినిమాకు. అంటే నాగచైతన్య కెరియర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్. ముందు 60-70 కోట్ల బడ్జెట్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 80-90 దాటి 100 కోట్లకు వెళ్ళింది అని ప్రొడ్యూసర్ బన్నీ వాసు, అతనికి కూడా హయ్యెస్ట్ బడ్జెట్. ఈ సినిమా గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో వస్తుంది. అండ్ ఇక బట్ లక్కీగా ఇప్పుడు ఓటీటీలు వల్ల కొద్దిగా సేఫ్ అయ్యారు. 50 కోట్లకు బిజినెస్ జరిగింది నాన్ థియేట్రికల్. అంటే మనకు వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు తండేల్ని, అండ్ జీ తెలుగు వాళ్ళు డిజిటల్ తీసుకున్నారు. సో మొత్తం 50 కోట్లకు బిజినెస్ జరిగింది. సో సగం బడ్జెట్ అక్కడ వచ్చేసింది. ఇంకో ఆల్మోస్ట్ సగం 37 కోట్లు వరకు డిస్ట్రిబ్యూటర్లకు అయిపోయింది. సో ఒక 80 కోట్ల వరకు వాళ్ళు పెట్టింది అంతే, 80 నుంచి 90 కోట్లు. జనరల్గా 100 కోట్లు అని చెప్తున్నారు కానీ బట్ 90 కోట్లు అయింది, వచ్చేసింది. అంటే ఇప్పుడు థియేటర్లో రావాలి, కొన్న డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు రావాలి, అప్పుడు హిట్ అయిపోతుంది. లాభాలు వస్తే ఇక అందరూ పంచుకుంటారు. మొత్తానికి ఇది నాగచైతన్యకి 100 కోట్ల సినిమా కావాలి. నాగచైతన్యకి హిట్లు ఈ మధ్య లేవు. లాస్ట్ వచ్చిన కస్టడీ కానీ, అంతకుముందు వచ్చిన థ్యాంక్ యూ కానీ ఇవన్నీ ఫ్లాప్స్ అయ్యాయి. లాస్ట్ వచ్చిన బంగారు రాజే హిట్. అప్పుడు 4 ఏళ్ళు అయింది అక్కినేని ఫ్యామిలీలో నాగార్జునకు కానీ, అఖిల్కి కానీ ప్లస్ నాగచైతన్య కానీ హిట్స్ లేక ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి. బాగా ప్రమోట్ చేశారు. ఆల్రెడీ పాటలు 2 చాలా పాపులర్ అయ్యాయి. ఎస్పెషల్లీ బుజ్జితల్లి పాట కానీ, లేకపోతే మన ఇంకో పాట ఏదది హైలస్ పాట కానీ. అలాగే ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా బాగా జరిగింది. తమిళ్లో కూడా చేశారు ప్రమోషను. కార్తీక్ వచ్చాడు. హిందీలో చేశారు ప్రమోషను. అమీర్ ఖాన్ వచ్చాడు ప్రమోషన్స్కి. తెలుగులో అల్లు అర్జున్ రావాల్సింది బట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యి సందీప్ రెడ్డి వంగ వచ్చాడు. ప్రమోషన్స్ బాగున్నాయి, ఇంటర్వ్యూలు బాగా ఇచ్చారు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్లు బాగా ఇచ్చారు. సో బజ్ ఉంది సినిమాకు. ఎలాగో సంక్రాంతి సినిమాల హడావిడి తగ్గింది కాబట్టి ఇక ఈ శుక్రవారం 7వ తారీఖు నుంచి ఇంకా ప్రపంచవ్యాప్తంగా మనకు తండేల్ హవా స్టార్ట్ అవుతుంది. అమెరికాలో 600 లొకేషన్స్లో రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రిలీజే ఉంది. ఇక హిందీ తమిళ్ ఎలా ఉంటుందో చూడాలి. సాయి పల్లవి ఉంది కాబట్టి తమిళ్ వరకు ప్రాబ్లం లేదు తమిళ్లో. ఇక ఇటు వచ్చి హిందీలోనే, మరి హిందీలో అందుకుందంటే సినిమా ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్ అయితే దాడుతుంది. హిందీలో మనకు డైరెక్టర్ కార్తికేయ, 2 డైరెక్టర్స్ చందు మొండేటి, అతను ఇంతకుముందు నాగచైతన్యతో ప్రేమం తీశాడు, హిట్ కొట్టాడు కానీ బట్ అలాగే సవ్యసాచి అని ఒక సినిమా ఫ్లాప్ అయింది. బట్ కార్తికేయ 2తో మంచి హిట్లు ఉన్నాయి.
నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు కార్తికేయ 2కి. సో అలాగే డైరెక్టర్, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పేది ఏముంది, ఇక మంచి మంచి టీం కుదిరింది. డైరెక్టర్ కానీ చందు మొండేటి, ప్రొడ్యూసర్ బన్నువాసు, అల్లు అరవింద్ సమర్పణ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, నాగ చైతన్య అండ్ సాయి పల్లవి, ప్లస్ ఎడిటింగ్ అనిల్ నూలి, ఇక చాలామంది మంచి మంచి టీం ఉంది. కాబట్టి సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టోరీ కూడా రియల్ స్టోరీ. శ్రీకాకుళంలో మన జాలర్లు వెళ్ళి పాకిస్తాన్లో ఇరుక్కోవడము, అది మెయిన్ స్టోరీ అయినా బట్ మేజర్గా లవ్ స్టోరీ మీద నడుస్తుందని ప్రమోషన్స్లో చెప్తున్నారు. సో ఇంటర్వెల్ బ్యాంక్కి వాళ్ళు అంటే రియల్గా లొకేషన్స్లో, అంటే సముద్రంలో తీసిన లొకేషన్స్లో 18 కోట్లు అయిందంటున్నారు ఇంటర్వెల్ బ్యాంక్ ఎపిసోడ్, పాకిస్తానీ వాళ్ళు పట్టుకునేది. ప్లస్ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes చాలా బాగుందని సెన్సార్ రిపోర్ట్ కూడా బాగానే వచ్చింది సినిమాకు. సో బాగా ఉంటుంది అని అనుకుంటున్నాను. నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ తండేల్ కోసం. సో ఖచ్చితంగా అంటే 2.5 గంటే అని రన్ టైం కూడా లాక్ అయింది. సో బాగుండొచ్చు సినిమా, బాగుండాలి కూడా, సినిమా హిట్ అవ్వాలి. సో సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఫిబ్రవరికి తండేల్ హిట్ అవ్వాలి, మంచి హిట్ పడాలి నాగ చైతన్యకి. అక్కినేని ఫ్యామిలీకి హిట్స్ లేక చాలా రోజులు అయింది. ఇప్పుడు బాగా బాలయ్యకు బాగుంది, వెంకీకి బాగుంది, ఇక నాగార్జున ఫ్యామిలీకి బాగుండాలి అంటే ఇది తండేల్ హిట్ అవ్వాలి. అది మొత్తానికి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే డీసెంట్గా జరిగింది, మరి ఎక్కువగా అమ్మలేదు. 37 కోట్లకి అమ్మారు. సో పెద్ద టార్గెట్ ఏం కాదు. 75 కోట్లు అనేది పెద్ద విషయం ఏం కాదు. 75 ప్లస్ 4 79 కోట్లు అంతే. 35, 37, 14, 74 కోట్లు వస్తే సరిపోతుంది. 17 అంతే, 75 కోట్లు వస్తే సరిపోతుంది. 37 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తే సరిపోతుంది. ఆల్రెడీ నాన్ థియేటర్కి అయింది కాబట్టి 50 కోట్లకి. సో సేఫే ప్రస్తుతానికి, బట్ థియేటర్లో హిట్ అవ్వాలి సినిమా. అది మన నాగ చైతన్య కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా తండేల్. 37 కోట్ల బిజినెస్ జరిగింది. 100 కోట్ల బడ్జెట్ అనుకుంటే 50 కోట్లు నాన్ థియేటర్కల్ అయింది, 37 కోట్లు థియేటర్కల్ అయింది. సో థియేటర్స్లో హిట్ అవ్వాలంటే సినిమా ఖచ్చితంగా 75 కోట్ల గ్రాస్ రావాలి. చూద్దాం మరి ఈ శుక్రవారం, శుక్ర శని ఆదివారాల్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఓకే, బాయ్.